కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిని అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఆయన అష్టదిగ్బంధనంలో ఉన్నారు. 35,000 టన్నుల రేషన్ రైస్ సీజ్ చేశారు సివిల్ సప్లై అధికారులు. దీని విలువ దాదాపు 100 కోట్లుంటుందని అంచనా వేశారు. ద్వారంపూడి అనుచరులకు చెందిన 8 గోడౌన్లు సీజ్ చేశారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. నిర్వహిస్తున్న వీరభద్ర ఎక్స్పోర్ట్స్ 2 రొయ్యల ఫ్యాక్టరీలకు నోటీసులు ఇచ్చింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యర్థ జలాలను సముద్రంలోకి, పంట కాలువలోకి వదులుతున్నారని ఫిర్యాదులు రావడంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యాక్షన్లోకి దిగింది. ఈ నెల 2న అక్రమ నిర్మాణాలు కూల్చడానికి వెళ్లిన తమను ద్వారంపూడి అడ్డుకుని మా విధులకు ఆటంకం కల్పించారంటూ మున్సిపల్ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ద్వారంపూడితో పాటు మరో 24 మంది పైన కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 2న గుడారిగుంటలో ద్వారంపూడి అనుచరుడు సూరిబాబు అక్రమ నిర్మాణం తొలగించడానికి వెళ్లింది మున్సిపల్ సిబ్బంది. అక్కడ ద్వారంపూడి అనుచరులకు మున్సిపల్ సిబ్బందికి మధ్య పెద్ద గొడవ జరిగింది. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిని అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఆయన అష్టదిగ్బంధనంలో ఉన్నారు. 35,000 టన్నుల రేషన్ రైస్ సీజ్ చేశారు సివిల్ సప్లై అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్. సంతోష్, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చుట్టూ ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. కాకినాడకు చెందిన గత వారంలో సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. దానికి సంబంధించి ద్వారంపూడి అనుచరులకు సంబంధించి మొత్తం 8 గోడౌన్లు అప్పటి నుంచి కూడా దాడులు కొనసాగుతున్నాయి. 8 గోడౌన్లు సీజ్ చేశారు. అదేవిధంగా 35,000 టన్నులు రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. గోడౌన్లలో ఎగుమతికి సిద్ధంగా ఉన్న దాదాపు 35,000 టన్నులు రేషన్ రైస్ సీజ్ చేశారు. ఈ తనిఖీలు అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ద్వారంపూడి అనుచరులకు చెందిన దాదాపు 8 గోడౌన్లు సీజ్ చేశారు. మరోవైపు ద్వారంపూడి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న వీరభద్ర ఎక్స్పోర్ట్కి సంబంధించి 2 రొయ్యల ఫ్యాక్టరీలకు, ఒకటి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గుడారిగుంటలో ఉంది, అదేవిధంగా మరొకటి ప్రత్తిపాడు నియోజకవర్గం లంపకులలో ఉంది. 2 వీరభద్ర ఎక్స్పోర్ట్స్ సంబంధించిన ఈ 2 రొయ్యల చెరువులకు 2 రొయ్యల కంపెనీలకు సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రొయ్యల ఫ్యాక్టరీలో ఉన్న వ్యర్థ జలాలను సముద్రంలోకి, అదేవిధంగా పంట కాలువల్లోకి వదులుతున్నారు. దీనివల్ల సముద్రం కాలుష్యం అవుతుంది, మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు, మరోవైపు రైతులు ఇబ్బందులు పడుతున్నారని వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ద్వారంపూడికి చెందిన 2 ఏదైతే వీరభద్ర ఎక్స్పోర్ట్కి సంబంధించి నోటీసులు ఇచ్చారు. మరోవైపు అదేవిధంగా ఈ నెల 2వ తేదీన ద్వారంపూడి అనుచరుడు సూరిబాబుకు చెందిన అక్రమ నిర్మాణాలు మున్సిపల్ ఉద్యోగులు వాటిని కోల్చడానికి వెళ్తే ద్వారంపూడి కావచ్చు, ద్వారంపూడి అనుచరులు మున్సిపల్ తమను ఇబ్బంది పెట్టడానికి వచ్చారని మున్సిపల్ ఉద్యోగులు కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ద్వారంపూడితో పాటు మరో 24 మంది ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించినందుకు గాను దానికి సంబంధించి ద్వారంపూడితో పాటు మరో 24 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ఒకవైపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ద్వారంపూడి కుటుంబానికి సంబంధించిన వీరభద్ర ఎక్స్పోర్ట్కు నోటీసులు ఇవ్వడం, మరోవైపు ద్వారంపూడికి సంబంధించిన అనుచరుల గోడౌన్లు సీజ్ చేయడం, అదేవిధంగా రేషన్ రైస్ను సీజ్ చేయడం, మరోవైపు ద్వారంపూడి పైన కేసు నమోదు చేయడం సంబంధించి ద్వారంపూడి చుట్టూ ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అష్టదిగ్బంధనంలో ఉంచడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వారంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లాలో పర్యటించారు. అదేవిధంగా కాకినాడ కలెక్టరేట్లో రివ్యూ నిర్వహించారు. దానికి సంబంధించి కూడా ఈ వీరభద్ర ఎక్స్పోర్ట్కి సంబంధించి పొల్యూషన్ ఈ స్థాయిలో సముద్రంలోనూ, అదేవిధంగా పంట కాలువలోనూ వదులుతుంటే ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు, దానికి కారణాలు ఏంటని కూడా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఆరా తీశారు. 24 గంటలలోపు దానికి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కూడా ఈ పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించిన సిచ్యువేషన్. ఒకవైపు రైసు, అదేవిధంగా మరోవైపు ఏదైతే రొయ్యల ఫ్యాక్టరీకి, మరొక వైపు అక్రమ నిర్మాణాలలో అడ్డుకోవడానికి కోల్చడానికి వచ్చిన తమపై బలవంతంగా తమపై వచ్చారని మున్సిపల్ ఉద్యోగుల ఫిర్యాదు మేరకు కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఈ వ్యవహారంపై ఓపెన్గా స్పందించడానికి ఎక్కడా ఒప్పుకోవడం లేదు. పూర్తి స్థాయిలో మున్సిపల్ ఉద్యోగుల ఫిర్యాదు మేరకు తాము వారి ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారు కాబట్టి వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్తున్నారు. సంతోష్. థ్యాంక్ యూ సుధీర్.